అంటే ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఈ వీర్యశక్తిని ఏదైతే ఉన్నదో దీన్ని ఎలా అంటే వాళ్ళకి సంసారంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా దాన్ని కాపాడుకోవాలి గురుగారు? అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్న కోసం నేను ఎదురు చూస్తున్నా, ఎవరు అడుగుతుంటారా ఇలాంటి ప్రశ్నలని. గృహస్థులు అనేది, నేను గృహస్థులు అనే ఒక లేబులు మీ బలహీనత. గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు, బ్రహ్మచారులు మన వ్యవహారానికి అనుకూలంగా పెట్టుకున్నవి. అందులో తత్వం కాదు, పరమార్థ తత్వం, సత్యం కాదు అది. కానీ నడవడానికి మనం పెట్టుకోవాలి. అంటే ఒక వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి వెళ్ళటానికి 4 స్టెప్స్: బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసము. అథవా ఒకేసారి వెళ్ళే విధానం ఏంటంటే బ్రహ్మచర్యం నుంచి సన్యాసి. ఇప్పుడు మేము ఉన్నాం, డైరెక్ట్ బ్రహ్మచర్యం నుంచి బ్రహ్మచారిగా ఉంటూ సన్యాసి అయ్యాను నేను. గృహస్థులకు ఎంటర్ అవ్వలేదు. కానీ గృహస్థ అవ్వడం అంటే ఏంటంటే బ్రహ్మచర్యం ఎలా పాటించాలంటే, బ్రహ్మచర్యం అంటే ఏంటి తెలియాలి ఫస్ట్ మీకు. బ్రహ్మ అంటే పరమాత్మ, అంటే నిత్య నిరంతరము పరమాత్మని చింతన చేయడమే బ్రహ్మచర్యం. సో ఆ నిత్య నిరంతరము చింతన చేయాలంటే మీకు అత్యంత పవిత్రమైనటువంటి ఆ బుద్ధి, అంతఃకరణం ఉండాలి, హృదయం పవిత్రత ఉండాలంటే మిగతా కోరికలన్నీ మీకు వెనక లాగుతుంటే, ఇప్పుడు తర్వాత చూద్దాం, ఇప్పుడు తర్వాత చూద్దాం, ఇక్కడ అక్కడ చూద్దాం, ఇవన్నీ లాగుతుంటాయి. ఇవన్నీ మీకు లాగి మీకు బ్రహ్మచింతన చేయకుండా, అంటే బ్రహ్మచర్యం చేయకుండా అడ్డుపడే ప్రతివన్నిటికీ కామన్లు అంటారు. వాటన్నిటికీ మహారాజు సార్వభౌముడేంటంటే ఈ యొక్క మగవాళ్ళకి స్త్రీల పైన, స్త్రీలకి మగవాళ్ళ పైన ఉన్నటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో దాన్ని కామరాజు అంటారు. అంటే ఇవన్నీ కోరికల కల్లా రాజు అనమాట. కాబట్టి ఈ కామరాజు అనేవాడు ప్రథమ శత్రువు. కాబట్టి ఆ కామం ఏదైతే ఉందో దాన్ని ధర్మయుక్తంగా మార్చుకున్నావనుకో, ధర్మయుక్తంగా ఆ కామం కూడాను జగత్ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. అందువలన ఆ యొక్క ధర్మంకి ఉద్ధరించేందుకు అవిరుద్ధమైనటువంటి, అంటే అధర్మానికి పోకుండా ధర్మయుక్తమైనటువంటి కామన ఏదైతే ఉందో అది నేను అని భగవద్గీతలో భగవాన్ చెప్పారు. కాబట్టి భార్యాభర్తలు అనేది కేవలము కూడాను ఒక ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి వాళ్ళు ప్రారంభించినటువంటి ఒక యాత్ర, ఒక ప్రయాణం. సో ప్రయాణంలో నిత్య నిరంతరము వాళ్ళు ఒక కలయిక ఏదైతే జరిగిందో ఈ యొక్క సృష్టి ప్రవాహాన్ని కొనసాగించడం వాళ్ళ యొక్క ధర్మం. కాబట్టి వాళ్ళు కలిసే సమయం కూడాను, అందుకే అరుంధతి, వశిష్ఠ మహర్షి అలాంటి ఉదాహరణ చూపెడతారు. ఎందుకు? మీరు కూడాను వశిష్ఠ మహర్షి అరుంధతిలాగా ఉండాలని అర్థం, ఆదర్శంగా తీసుకోవాలని. వశిష్ఠ మాకు తెలియదు, అరుంధతి తెలియదు, ఏదో పెళ్ళిలో చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సమయం? వాళ్ళు తప్ప మరి ఎవరు లేరా గృహస్థుల ప్రపంచంలో, సృష్టిలో? అంటే ఈ మధ్య కాలంలోనే రామకృష్ణ పరమహంస, శారదాదేవి మీరు వినే ఉంటారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే గృహస్థులు అనేవి మీరు పెట్టుకోకూడదు, తప్పించుకోవడానికి. గృహస్థులు కూడాను మీరు జీవన్ముక్తులుగా, సాక్షాత్తు జీవన్ముక్తులుగా శ్రీకృష్ణుని వలె మీరు బ్రతకగలరు. ఎలాగంటే ఏదైతే పెళ్లి చేసుకున్నారో ఒకరు ఇద్దరు కలిసి ధర్మాన్ని అనుష్ఠానం చేయాలి. అందుకే ధర్మపత్ని అంటారు. మన సతీమణికి కామపత్ని అని కానీ ప్రేమపత్ని ఏమి లేవు, ధర్మపత్ని. అంటే నువ్వు ధర్మాన్ని చేయాలంటే పత్ని తోడుగా ఉంటేనే నువ్వు చేయగలవు అనేసి. అంటే ఆవిడ మీకు సహాయము, మీరు ఆవిడికి సహాయము. కాబట్టి ఇటువంటి స్వార్థం లేకుండా నేను ఏదైతే పరమాత్మ నా హృదయంలో ప్రకాశిస్తుందో అదే తనలో ప్రకాశిస్తుంది, తనకు కూడా ఆ భావన కలగాలి. అప్పుడు ఇద్దరు ఒకరికొకరు అత్యంత ప్రేమగా, శాంతంగా, ఆనంద స్వరూపులుగా ఒకరి కోసం ఒకరు యోగదానం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క జీవితంలో కేవలం కూడా లోక కళ్యాణం కోసం మీ సంతానాన్ని కొనసాగించాలి. కాబట్టి మీ యొక్క కలయిక కూడాను దివ్యమైన కలయిక. మీ కలిగే సంతానం ఏమవుతుంది? దివ్య సంతానం అవుతుంది. కాబట్టి పుట్టిన వ్యక్తుల్లో ఆ సంస్కారం అనేది ఒక ఋషుల పుత్రులాగా వస్తారు. కాబట్టి తర్వాత కాలంలో మీరు క్షణికమైనటువంటి ప్రాపంచిక ఆనందం కోసం స్త్రీ కలయిక, పురుష కలయిక ఉండదు. మీకు ఏ రోజైతే అత్యంత తపస్సు, వీర్యశక్తి, నా యొక్క ఆత్మస్వరూప తత్వానికి నాకు నెట్టడానికి కావలసినటువంటి ఆ వీర్యశక్తి నేను వృధా ఎందుకు చేస్తాను అని మీకు వివేకం కలిగినప్పుడు భార్యాభర్తలు మళ్ళీ
ప్రాపంచిక భోగాల కోసం ఎవరైతే కలుస్తున్నారో అలాంటి కలయిక మీకు గుర్తున్నప్పుడు మీకు క్షణికానందము అది కాస్త సునకానందం అనే ఒక భావన మీకు కలిగినప్పుడు ఇక కేవలము మన యొక్క ఈ యొక్క మనస్సు సాటిస్ఫాక్షన్ చేయడానికి అనేసి కేవలం ఊరికే ఆ వ్యర్థం చేయరు కాబట్టి కలయిక అనేది కేవలం మీరు దైవం సంభూతులుగా ఉంటారు కాబట్టి ప్రతి గృహస్థులు కూడాను కేవలము తన సంతానోత్పత్తికి ఈశ్వర పరమాత్మ మీకు ఇచ్చినటువంటి ఒక ధర్మమైనటువంటి ఉపాధి కాబట్టి ఆ ధర్మాన్ని కొనసాగించడానికి 1-2 సంతానం కోసమే మీరు కలయాలి తప్ప సంభోగం జరగాలి తప్ప కేవలము ఈ యొక్క మిగతా ప్రపంచమంతా లంకలాగా ఉంది. లంక అంటే ఏంటంటే మొత్తం హైరైజ్డ్ బిల్డింగ్స్ బంగారంతో తొలతూగుతున్నటువంటి ఆసనములు బిల్డింగ్లు మొత్తం అన్నీ కూడా ఐశ్వర్యంతో నిండిపోయి తాగడము మాట్లాడడము డాన్సులు ఇవన్నీ ఉంటే దాన్ని లంక అంటారు. అంటే ఏంటంటే లంకలో ఉదయం 6 నుండి 7 గంటలకు ఆడవాళ్ళు మంచి మందు తాగడము ప్రారంభిస్తారు. మీకు డౌట్ రావాలి, అంటే ఉదయం 6 నుంచి 7 గంటలకి ఆడవాళ్ళు మందు తాగుతుంటే మగవాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు 3 నుంచి 4 గంటలకు బ్రహ్మముహూర్తంలో మందు కొడతారన్నమాట మగవాళ్ళు. అది ఇవన్నీ ఫ్యాషన్ రిచ్ అనమాట. ఉదయం 4 గంటలకి ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు మందు తాగుకుని డ్యాన్స్ చేస్తే అంత రిచ్ అంత డెవలప్డ్ కంట్రీ అని అర్థం. అందువల్ల మనం ఏమైపోయినాము, మన యొక్క స్వరూపం మనం మర్చిపోవడం వలన ఎవరైతే 24/7 వాళ్ళకి సూర్య అస్తమించడం తెలియదు ఉదయించడం తెలియదు, ఈ 24/7 ఈ విధంగా డ్యాన్సులు వేసుకొని ఈ అత్యంత బలవంతమైన తేజస్వైన ఓజస్ బ్రహ్మ వర్చస్ ఆ శక్తిని వృధా చేసి వీక్ అయిపోతారు కదా, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా. అందుకోసము అనేక జంక్ ఫుడ్లు అనేక డ్రగ్స్ అనేక మెడిసిన్స్ మాంసాహారం లిక్కర్లు తీసుకొని అలాగ తమోగుణం వృద్ధి చేసి వాళ్ళు చేసే చేష్టలు ఎలాగుంటాయి, పశు ప్రవర్తనగా ఉంటాయి. కాబట్టి ఏ బుద్ధి ద్వారా అయితే నీ స్వరూపతత్వాన్ని తెలుసుకొని దైవత్వంలో ప్రవేశించాలో ఆ బ్రహ్మచర్యం అనేది గృహస్థులకే కాదు బ్రహ్మచారులకే కాదు వానప్రస్థులకే కాదు సన్యాసులకి అందరికీ సమానమే. నిత్యం కూడాను మీరు ప్రతి పని చేసినప్పుడు పరమాత్మ చేస్తుంది, కేవలం నేను సెపరేట్గా లేను, పరమాత్మ నుంచి ఎప్పుడు కూడాను వేరుగా లేను. అంటే పాలులో వెన్న ఎలాగ ఉందో నాలో పరమాత్మ అలాగ ఉంది, దానికి ప్రాసెస్ అయితే వెన్న ఎలాగ వస్తుందో నేను చింతన చేస్తే నేను తెలుసుకుంటాను, అయిపోయింది. కాబట్టి అది మొత్తం అన్ని నామరూపాల్లో ఉన్నది. కాబట్టి నాకు దేవీ దేవతల పేర్లు ఎన్నైనా పెట్టుకోండి, ఎందుకు దేవుడు అనేది ఒక వ్యక్తి కాదు, ఒకే ఈశ్వర అనేక నామరూపాలుగా పిలుస్తున్నాము, అనేక ఆకారాలుగా ఉన్నాయి. కాబట్టి 33 కోట్ల దేవతలు ఇలాంటి ప్రశ్నలు ఎవరు అడిగితే మీరు ఒక్కటే సమాధానం చెప్పాలి, 33 కోట్ల ఏం కాదు, అనంత కోట్లు దేవతలు ఉంటారు. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఒకే ఈశ్వర స్వరూపము అనేక నామరూపాలుగా కనిపిస్తుంది. అందువలన మనకి సనాతన ధర్మంలో అణువణువు వ్యాపించి అండ పిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ప్రతి హృదయంలో రమించి క్రీడించి ఉన్నటువంటి ఆనంద స్వరూపం ఆత్మారామ అంటారు. దాన్ని మీరు శివన్న పర్వాలేదు, విష్ణు అన్న పర్వాలేదు, కృష్ణన్న పర్వాలేదు, రామన్న పర్వాలేదు, మీరు ఏ పేరుతో పిలిచినా ఆ పేరుతో ఈశ్వర స్వరూపం మీకు ప్రకటమవుతుంది. ప్రేమతో చూస్తే ప్రేమ స్వరూపుడు ఈశ్వరుడు, ఆనందంతో చూస్తే ఆనంద స్వరూపుడు ఈశ్వరుడు అన్నమాట.